మీరేమి ఇంత చెప్తున్నారు జర్సన్ అన్న, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి. 70,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే తలకాయ నరుకుంటా అంటుండే కానీ నిన్న రాత్రి వినిపించిన. ఇప్పుడు నోటిఫికేషన్లు అక్కడ గ్రూప్ 1 అక్కడికి వెళ్ళి వచ్చింది. నేనేగా అన్న పిటిషన్. అదే అంటున్నా, మీరేమో ఇట్లా చెప్తున్నారు. నేను 70,000 తలకాయ ఇవ్వకుండా ఉద్యోగాలు ఈయన ముఖానికి కావాలంటే రా, నేను ఎక్కడంటే అక్కడ చెప్తా. ఈయన ముఖానికి ఈయన నిరుద్యోగుల తరఫున పోరాటం చేసిండు, ఈయన పిటిషన్ వేసిండు, ఈయన చేసినాడన్న. కొట్టాడంతా మేం చేసినాము, పేరంతా ఈయన తెచ్చుకుండు, అంతకు మించి ఏం లేదు. ప్రియాంక గాంధీని యూత్ డిక్లరేషన్ అని తీసుకొచ్చిండు. అరే పిల్లగా ఇవన్నీ వద్దు, నువ్వు నౌకలు గీకలు వద్దు. ఇక ఇప్పుడు వినిపిస్తా నేను. అయ్యో నేను సాక్ష్యం, నేను సాక్ష్యం వినిపిస్తా. అయ్యో 2 लाख खाली सरकारी पद है, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे. అదే అర్థమైంది. ఏక్ సాల్ లేనోడా ఏక్ సాల్ అన్నాడు. ఏక్ సాల్లో 2 లక్షల పోస్టులు ఇస్తా ఉన్నావు. ఏక్ సాల్లా ప్రియాంక గాంధీ ఎందుకు కనబడతలేదు ఇక్కడికి? రాబర్ట్ వాడ్రా వస్తాడు పోతాడు. ఇంకో స్టేట్మెంట్ ఉన్నది ఆగిల్లది. 4000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. ఇది నేను మహారాష్ట్ర పోయి ప్రచారం చేసిన ఈ వీడియో. కొంచెం మన సిగ్గుశరం ఉండాలి కదా. ఏం చెప్పినావు నువ్వు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తాను నెల రోజులలో, సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతా అన్నారు. పాత నోటిఫికేషన్లే 6,000 టీచర్ పోస్టులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు. నీకు 500 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, చాలా ఉంటాయి కదా. దాదాపు 46,000 ఒక 12,000 నోటిఫికేషన్లు ఈయన ఇచ్చిండు. తక్కిన అన్ని ఆ గవర్నమెంట్ లో ఇచ్చిన. 50,000 అవన్నీ రాత్రి నిరుద్యోగులతో నేను లెక్కేసిన. ఆన్లైన్ లో నేను ఫోన్ లో తీసుకొని వాళ్ళకి లెక్కేసిన. 62,000 వచ్చినాయి. అలా 12,000 వీళ్ళు ఇచ్చినాయి. అరే నువ్వు ఏం వద్దు బై, నేను నమ్మ నీకు 4,000 నిరుద్యోగ భృతి 40,000 చెప్పింది కదా. మేము ఎప్పుడన్నా అని చెప్పేసి డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పే బట్టి విక్రమార్క కాదు. ఇప్పుడు ఎవరేమే ఏ ఇలా బక్క చేసి తయారు చేస్తే కేసు పెట్టు. అందుకనే ఆయన చెప్పినాకనే తీసుకున్నాను. బట్టి అనేటోడు రీడరా అన్న, బట్టి అనేటోడు బట్టేవాజీ. అరే బట్టి అనేటోడు #1 బట్టేవాజీ అన్న. సద్దులు కట్టేటోడు దొంగతనాలు అవుతుంటే ఇప్పుడు మా ప్రసాదాన్ని కళ్ళు మూసుకున్నాడు, ఈయనేమో చెవులు మూసుకున్నాడు. అరే ఇది ఎట్లయితే చెప్పు, నీ భాష మార్చు. క్యాబినెట్ మీటింగ్ లో నిలదీయాలి కదా. క్యాబినెట్ ఇంత జరుగుతున్నప్పుడు అరే నువ్వు మా లీడర్ లెక్క ఉంటాను. నీ అమ్మ ఏంద్రాబాయ్ అని తలుపులేసి గిమ్మ గుద్దాలే. గుద్ది మళ్ళీ బయటకు వచ్చి ఏం కానట్టు ఉండాలి. క్యాబినెట్ మీటింగ్ అది. నువ్వు ఆయన ఏది చెప్తే దానికి అడుగులు మట్టుకొడుకుంటా పోతే మీరు ఎక్కడి వరకు అన్నట్టు. కాబట్టి ఇది అన్న వీళ్ళందరూ కలిసి చేసిర్రు. పంపకాల కూడా పంచాదే రోడ్డు ఎక్కిది అనుకున్నారే బట్టి రేవంత్ అంటే ఇంకేం లేదు. ఓన్లీ పంపకాల పంచాదే, పార్టీని బతికించుకునే పంచాది కాదు. అంతే ఏం లేదు. బొగ్గు కాడ అన్ని నీకేనా, బొగ్గు నేను తీసుకుంటా అని అంటే ఆడ పంచాది అయింది. అదే ఎటోమ్ తర్వాత ఈ 4 మంత్రులు కలిసి ఏదో చెప్పిన ప్రజాభవన్ రియల్ పెట్టిండ్రు. సారాంశం ఢిల్లీ జర సీరియస్ గా అయింది. వాస్తవం సబ్జెక్ట్ పైన. ఢిల్లీకి కూడా పిలిపిస్తుండ్రు, అందరు రమ్మన్నారు. 2వ తారీఖే ఉండే మామూలుగా అసలు పోవాలి. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. అది ఎప్పుడో క్లియర్ అయిపోతాయి అన్న. దానికి డీడీ కడతారు, దానికి సంబంధించిన ఫైన్ ఉంటది, లేట్ ఫీజు, చలాన్ కడతారు, క్లోజ్ అయ్యి అప్పటికంటే అన్న ఇవే మాట. ఎంత లేట్ అయితే అంత లేట్ ఫీజు కట్టాలి ఢిల్లీకి. అంతే. ఇదే మాట ప్రియాంక మన సోనియా గాంధీ గారు అంటే నేను మాట ఇచ్చిన దాని మీద నిలబడాలని ఆమె టైట్ చేసేది. ఈమె ఇచ్చింది మొదకన్నా కూడా కనబడతలేదా? అసలు ఆమె తెలుసా నిజంగా మాట మాట్లాడొచ్చు? తెలుసు. నేను మహారాష్ట్రలో మాట్లాడింది ఎక్కడి దాకా పోయింది అన్న. నాకు ఈమె చుట్టూ ఈమె చెవుల దాకా పంపే అంత ఉందా నాకున్నది. ఇదే అన్న ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పార్టీ పరమావధి, పార్టీ బతకడమే ఇంపార్టెంట్. అవునా కదా? ఇన్ని రోజులు అసలు మైనస్ అంటే సింగిల్ డిజిట్కి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది అంటే ప్రజలలో ఉన్నటువంటి అంత ప్రేమనో లేకపోతే సంథింగ్, లేకపోతే వేరే పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతనో. ఇంత జరుగుతున్న పార్టీకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ అంటేనే వామ్మని దండం పెడతారు నాయనకి, మళ్ళీ కాంగ్రెస్ కోట వేయొద్దురన్న పరిస్థితి. దానికి ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి. ఎందుకంటే ఒక పార్టీలో ఉండు టీడీపీని చంపేలో గద్దెలు కూలగొట్టని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంటు. ఆ తర్వాత ఇప్పుడు అందరికీ సద్దులు మోస్తున్నాడు అని చెప్పేసి మీరే అంటున్నారు. ఆ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. నిజంగా ఇలాంటి సీనియర్లు గాను లేకపోతే యోధులు అయినటువంటి వాళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదా, ఇదంతా మాట్లాడట్లేదా అన్న? ఫస్ట్ పాయింట్ ఇక్కడ తెలంగాణ ముఖ్యంగా ఏంటంటే ఎవరికి ఇది నా పార్టీ, మన సొంతం పార్టీ అనుకుంటారు. వీళ్ళు షేర్ మార్కెట్ అన్న.
ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయనకు? ఇప్పుడు నెక్స్ట్ షేర్ మార్కెట్ దేని లేస్తారో చూస్తారు. అంతే ఏ BJP కంపెనీ లేస్తుంటే వెళ్ళిపోతారు. అవును అంతే రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఉండనే ఉండే, అవును నరేంద్ర మోడీ వీళ్ళ లీడర్ అయినా బీజేపీ ఆడ కాలు పెట్టే అవును అటు వెళ్ళిపోతారు అన్న. షేర్ మార్కెట్ ఎటు పోతే అటు పోతారు. అంతే. ఒక బీఆర్ఎస్ రావద్దు, బీజేపీ వచ్చినా ప్రాబ్లం అదే నాకు అంటే చాలా మందిని ఒక మేధావిని మీలాంటి తెలంగాణలో ఏమున్నది భయ్, ఒకటే రెండు పార్టీలు ఉంటాయి, ఒకటి యాంటీ కేసీఆర్, ఒకటి ప్రో కేసీఆర్. అంతే. యాంటీ కేసీఆర్ ఏ పార్టీ కానీ వెళ్ళిపోతాడు, అందులో వీళ్ళు కూడా అదేం పెద్ద అదిగా అంతే అంతే. సరే ఎండ్ ఆఫ్ ద డే అన్న, సరే ప్రజాస్వామ్యమో ఇదో అదో నడుస్తూ ఉంటుంది, తప్పదు. ఇక 3.5 ఏళ్ళు ప్రజలైనా భరించుకోవాల్సిందే. ఎక్కడైనా కూడా అధికార పార్టీ ఎలక్షన్లు అంటే ముందు ఉంటుంది, పెట్టాలి తొందరగా పడాలి అని చెప్పేసి. ఎందుకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఈరోజు పోతలేరు? ఇవాళ ఎమ్మెల్యేలకు కూడా అన్న మమ్మల్ని మొత్తం వాడుకుంటారు, మేము గెలిస్తే ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాం, మాకు ఏం అవసరం, మాకు రూపాయి సంపాదన లేదు, అన్ని వీళ్ళే కదా అన్న. అదే ఇప్పుడు ఎంపీటీసీ కూడా ఎందుకు పెట్టలేకపోతున్నాడు అంటున్నాను. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ ఉంటుందా అసలు? ఎందుకు ఉంటుండొచ్చు, కానీ కొంచెం మార్పు. ఇది ఈ రిజల్ట్ చూసి నెక్స్ట్ ఎన్నికలు ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలు డైరెక్ట్ పెడితే దవడలు ఎరుగో, అందుకని ఫస్ట్ అక్కడ పెట్టిండు. పెట్టి అది చూసి దాని మీదకి వెళ్ళి దీని మీదకి వద్దామనే ఆలోచనతోనే ఉన్నారు. అయితే అక్కడ ఈసారి తేడా పడేటట్టుగా ఉన్నది. తేడా పడుతుంది. తేడా పడ్డాక అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారా నెక్స్ట్? అంటే మామూలుగా చైర్మన్లకు అయితే ఎక్కువ అధికార పార్టీలోకే ఉంటుంది కదా, అవు ఎక్స్ అఫీషియోస్ అని ఉంటాయి కదా, గెలిచిన ఆయన గుంజుకుంటారు కానీ ఏముందా అన్న. అవును, అందుకని 13 తారీఖు ఏమో రిజల్ట్, 16 తారీఖు చైర్మన్ ఎంపిక, 3 రోజులు ఏదైనా జరగచ్చు. అంతే, గుంజుకుంటారు. గెలిచిన వాళ్ళకి గుంజుకుంటారు, అందులో లేదు. కానీ రిజల్ట్ మాత్రం భయంకరంగా వస్తుంది. అంతేనా, చూడాలి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మేయర్ ఉన్నదన్న, హైదరాబాద్ మేయర్ బీఆర్ఎస్ మేయర్ ఓపెన్ గా కాంగ్రెస్ లో చేరింది. పచ్చిగా లేదా? పచ్చిగా లేదు. గడ్డనే చేరుతారన్న. ఏమున్నది, చేర్పిస్తారు, కేసులు పెడతారు, బెదిరిస్తారు.